ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. ఈరోజు యేసయ్య మాట. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడునుగాక. ప్రభువు చక్కటి వాగ్దానాన్ని ఉదయకాల వేళ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ ఆశీర్వాదం నా మీద, నా కుటుంబం మీద ఉండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడాలని దేవాదేవుడు ఈ ఉదయకాల వేళ మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆశీర్వాదం ఎవరి మీద నిలిచి ఉంటుందంటే, మానక ప్రభు సన్నిధిని ప్రేమిస్తూ ఆయన సన్నిధిలో గోజాడి విడిపించి ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి వర్ధిల్ల చేయాలని కోరుకుంటాడు. కారణం ఏంటంటే, ఆయన ఆశ్రయించే బిడ్డలను దేవుడు మర్చిపోడు. ఆయన వెదికే వారిని ఆయన వెన్నంటుండి నడిపించే దేవుడు. నీ ఆశీర్వాదం నా కుటుంబం మీద, మన కుటుంబాల మీద నిలిచి ఉండాలి అని అంటే, నువ్వు తప్పక దేవుని సన్నిధిలో ఉదయకాలం ప్రభువు పాదాలు పట్టుకుని ఆయన సన్నిధిలో గోజాడి విలంబించి ప్రార్థించగలిగితే, ఆయన ఆశీర్వాదం నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు నా దేవుడు దయచేయునుగాక. ఆమేన్.